ట్రంప్ అధికారంలోకి వచ్చి దాదాపు 6-7 నెలలైంది. ఈ టారిఫ్ల గొడవతో అమెరికన్స్ నమ్మించాను అంటున్నాడు. కాకపోతే అతని అప్రూవల్ రేటింగ్స్ అయితే భారీగా పడిపోయినాయి. అప్పట్లో 51-52% దాకా వెళ్ళినాడు. ఇప్పుడు 30-31% పడిపోయాడు. ఇప్పుడు అసలు పరీక్ష రాబోతోంది. వచ్చే ఏడాదిలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి నెక్స్ట్ ఇయర్. ట్రంప్ ఏదైతే తన క్యాంపెయిన్లో చెప్పినటువంటి ప్రామిస్ని ఎంతవరకు అతను ఇవే ప్రామిస్లు అంటున్నాడు, అమెరికా ఫస్ట్ అన్నట్టు. బట్ అది అమెరికన్స్కే భారం అయితే రేపొద్దున పబ్లిక్ ఎట్లా తీసుకుంటారు? ఎస్పెషల్లీ మనీ ఫ్లోయింగ్ ఆగిపోయింది టారిఫ్ల ఇంపాక్ట్ వలన. దానివల్ల అక్కడ రియల్ ఎస్టేట్ లాంటివి స్తంభించిపోయినాయి, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయినాయి, ప్రజల మీదన ఏడాదికి భారీ భారాలు పడుతున్నటువంటి పరిస్థితి. అమెరికన్ ఇంపోర్ట్స్ అట్లాగే అక్కడ ఉన్నటువంటి వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. ఇండియా చైనాల మీదన వాళ్ళు చేసినటువంటిది. ఈ ఇంపాక్ట్స్ అన్నీ కూడా రేపు పొద్దున ఓట్ల ప్రభావం చూపెడుతుంది. ఈ లోపుగా సెటరేట్ చేస్తాడా తన బేరాలతో, తన బార్గెనింగ్తో, లేదా గొడవకి దిగుతాడా అనేది చూడాలి.